ఫుట్బాల్ క్రికెట్ తో కంపేర్ చేసుకుంటే 100 రెట్లు ఎక్సైట్మెంట్ ని ఇస్తుంది. ప్రతి మ్యాచ్ లో కొంచెమైనా గొడవ ఉంటుంది, కానీ ఏ టీం గోల్ కొట్టినా స్టేడియం మొత్తం అదిరిపోతుంది. అండ్ ఈ క్రేజ్ మొత్తాన్ని లాభంగా మార్చుకునేది ఫీఫా. 22 నవంబర్ 2022 ఖతార్ లో అర్జెంటీనా వర్సెస్ సౌదీ అరేబియా మధ్య మ్యాచ్ జరిగింది. అర్జెంటీనా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుట్బాల్ టీమ్ ఇన్ ద వరల్డ్. ఇంకోవైపు సౌదీ అరేబియా ఆ టీం ప్రపంచంలో 51 ర్యాంక్ లో ఉన్న టీం. అయితే 40 నిమిషాల మ్యాచ్ గడిచాక సౌదీ అరేబియా స్కోర్ 2 ఉంటే అర్జెంటీనా స్కోర్ 1. స్టేడియం మొత్తం సైలెన్స్ అయిపోయింది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే హిస్టరీ అనేది ఎవరు క్రియేట్ చేసినా డబ్బులు మాత్రం ఫీఫాని సంపాదిస్తుంది. 2022లో ఫీఫా వరల్డ్ కప్ ఖతార్ లో జరిగింది. ఫీఫా ఒక స్టేడియం తయారు చేయలేదు, ఒక రోడ్ తయారు చేయలేదు, అలానే ఒక హోటల్ కూడా తయారు చేయలేదు. ఆ ఖర్చు మొత్తాన్ని ఖతారే ఇచ్చింది. మొత్తం సిటీని తయారు చేసింది, కొత్తగా మెట్రో సిస్టమ్స్ ని తయారు చేసింది, అలానే ఎడారిలో 8 ఇంటర్నేషనల్ స్టేడియంస్ కట్టింది. 2018లో రష్యా వరల్డ్ కప్ కోసం $14 బిలియన్ ఖర్చు చేసింది. మన ఇండియన్ కరెన్సీలో అది 1,32,300 కోట్లు. కానీ 4 సంవత్సరాలు గడిచాక 2022 వరల్డ్ కప్ కోసం ఖతార్ ఏకంగా $220 బిలియన్ ఖర్చు చేసింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో అది కాస్త 20,79,000 కోట్లు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఒక వరల్డ్ కప్ హోస్ట్ చేయడానికి దేశాలు ఇన్ని డబ్బులు ఎందుకు ఖర్చు చేస్తాయి? దీనివల్ల ఫీఫాకి లాభం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫీఫా ఎంత డబ్బులు ఎక్కడి నుంచి సంపాదిస్తుంది, అలానే ఎంత డబ్బులు ఎక్కడ ఖర్చు చేస్తుంది అనేది ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. టాపిక్ లోకి వెళ్లే ముందు వీడియోని ఒక లైక్ చేసి లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోయే రోజుల్లో చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఫీఫా ఫుట్బాల్ గేమ్ ఒక గవర్నర్ బాడీలా ప్రపంచం మొత్తం నడిపిస్తుంది. 50 దేశాల నుంచి 800 కన్నా ఎక్కువ మంది ఈ ఆర్గనైజేషన్ కోసం పనిచేస్తారు. అలానే ప్రపంచంలో ఉన్న 211 ఫుట్బాల్ అసోసియేషన్స్ కి ఫీఫా సపోర్ట్ చేస్తుంది. ఫీఫా వాళ్ళ వెబ్సైట్ లో రాసినట్టు వాళ్ళు ఫుట్బాల్ ని ప్రతిరోజు ఒక మెట్టు పైకి తీసుకొని వెళ్ళడానికి ఆలోచిస్తారు. అంటే 2019 నుంచి 2022 మధ్యలో ఫీఫా $7.57 బిలియన్ సంపాదించింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 71,557 కోట్లు సంపాదించింది. 2022 ఖతార్ లో జరిగిన ఒకే ఒక టోర్నమెంట్ నుంచి $6.3 బిలియన్ సంపాదించింది. అంటే 59,550 కోట్లు సంపాదించింది. అయితే ఒక టోర్నమెంట్ మొదలు పెట్టడానికి చాలా ఖర్చు అవుతుంది, కానీ ఫీఫా మాత్రం 2022 వరల్డ్ కప్ కోసం అంత డబ్బులు ఖర్చు చేయలేదు. ఖర్చు చేసింది మొత్తం ఖతార్ దేశం. అయితే ఖతార్ అంత ఖర్చు ఎందుకు చేసింది? చూడండి, ఒక వరల్డ్ కప్ హోస్ట్ చేస్తే దేశానికి 2 బెనిఫిట్స్ దొరుకుతాయి. ఒకటి మానిటరీ, అంటే లక్షల్లో ఫ్యాన్స్ ఆ దేశానికి వెళ్లి ఖర్చు చేస్తారు. ఇంకోటి నాన్ మానిటరీ, అంటే కల్చరల్ ఇంపాక్ట్. ఒక రకంగా ఆ దేశం గురించి మొత్తం ప్రపంచానికి తెలుస్తుంది. ఫుట్బాల్ మ్యాచెస్ చూసినా చూడకపోయినా ఆ దేశం గురించి ప్రపంచానికి తెలుస్తుంది. దాన్ని పాయింట్ గా పెట్టుకొని $220 బిలియన్ ఖర్చు చేయడానికి సిద్ధమైంది. ఆల్మోస్ట్ 20 లక్షల కోట్లు ఖర్చు చేసింది. స్టేడియం ని తయారు చేయడానికి వాళ్ళు ఏం లేదు అన్న 70,000 కోట్లు ఖర్చు చేశారు. వాళ్ళు వరల్డ్ కప్ అనే పేరుతో వాళ్ళ నేషనల్ విజన్ 2030ని ప్రపంచానికి చూపిద్దాం అనుకున్నారు. ఆ విజన్ కోసం వాళ్ళు మెట్రో సిస్టమ్, ఎయిర్పోర్ట్, హోటల్స్ ఇంకా రోడ్స్ మీద ఇన్వెస్ట్ చేశారు. ప్రెజెంట్ ఖతార్ ఒక ఆదాయం నేచురల్ గ్యాస్ వల్ల వస్తుంది. అయితే వాళ్ళు నేషనల్ విజన్ సహాయంతో నేచురల్ గ్యాస్ మీద ఉంచుకున్న బరువుని తగ్గించుకుందాం అనుకున్నారు. అది ఎంతలా ఇంపాక్ట్ చేస్తుంది అంటే 10 లక్షల మంది టూరిస్టులు మ్యాచెస్ చూడడానికి వస్తే అందులో 3 లక్షల మంది దగ్గరలో ఉన్న దేశాల్లో ఉండేవారు, మెయిన్లీ దుబాయ్ లో. ఖతార్ కి బ్రాడ్కాస్టింగ్ ఇంకా టూరిజం రెవెన్యూ పరంగా కేవలం 18,900 కోట్లు మాత్రమే వచ్చాయి. కానీ వాళ్ళు మాత్రం 20 లక్షల కోట్లు ఖర్చు చేశారు. ఇంత లాస్ చూస్తూ ఇంత డిఫరెన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైనా పిచ్చా అంటే అసలు మ్యాటర్ డబ్బులు కానే కాదు. అసలైన మ్యాటర్ అవుతుంది జియో పాలిటిక్స్. ఖతార్ 30 లక్షల మంది ఉన్న దేశం. అలాంటి దేశాన్ని 2018లో సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రెయిన్ ఇంకా ఈజిప్ట్ దేశాలు ఖతార్ తో మాట్లాడడాన్ని ఆపేశారు. అందుకే 2022 వరల్డ్ కప్ ని అందరికి ఒక ఆన్సర్ లా ఇచ్చారు. ఒక నెల వరకు ప్రపంచంలో ఉన్న ప్రతి లీడర్ ఖతార్ లోనే కనిపించారు. ప్రతి కెమెరా ఖతార్ ఒక కథనే చూపించింది. అండ్ వాళ్ళకి కావాల్సింది కూడా అదే. ఖర్చు చేసే విషయంలో వేరే దేశాలతో పోల్చుకుంటే 2014లో బ్రెజిల్లో జరిగిన వరల్డ్ కప్ కోసం ఈ స్టేడియం ని 5,200 కోట్లు పెట్టి తయారు చేశారు. కానీ సరిగ్గా ఒకే ఒక సంవత్సరం తర్వాత ఆ స్టేడియం ని బస్సెస్ కోసం పార్కింగ్ లాట్ గా యూజ్ చేశారు. ఇంకో స్టేడియం 2032 కోట్లు పెట్టి కట్టారు, కానీ
దాని కన్స్ట్రక్షన్ క్వాలిటీ బాగోలేకపోవడం వల్ల టోర్నమెంట్ అయ్యాక దాన్ని క్లోజ్ చేసేశారు. సౌత్ ఆఫ్రికాలో 2010 వరల్డ్ కప్ జరిగింది. దానికోసం వాళ్ళు 5,670 కోట్లు పెట్టి ఈ స్టేడియం ని కట్టారు. కానీ దాని నుంచి వచ్చే ఆదాయం కన్నా దాన్ని మెయింటైన్ చేయడానికి ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది. అంటే ఫీఫా వరల్డ్ కప్ వల్ల దేశాలకి ఆదాయం వస్తుందా లేదా అనేది చాలా పెద్ద క్వశ్చన్. కానీ ఒకటి మాత్రం నిజం, ఆ వరల్డ్ కప్స్ వల్ల ఫీఫాకి చాలా లాభం వస్తుంది. ఫీఫా 4 రకాలుగా డబ్బులని సంపాదిస్తుంది. మొదటిది టీవీ రైట్స్. వాళ్ళకి అది చాలా పెద్ద డబ్బులు వచ్చే దారి. బ్రాడ్కాస్టర్స్ వేల కోట్లు ఇస్తారు ప్రపంచానికి ఆ వరల్డ్ కప్ ని చూపించే రైట్స్ కోసం. ఎగ్జాంపుల్ కి స్టార్ స్పోర్ట్స్ ఇంకా వియాకమ్ 8 ఇండియాలో, బీబీసీ ఇంగ్లాండ్ లో, అలానే ఫాక్స్ ఆస్ట్రేలియాలో. 2019 నుంచి 2022 మధ్యలో టీవీ రైట్స్ నుంచే ఫీఫాకి 32,130 కోట్లు ఆదాయం వచ్చింది. అంటే 45% ఆదాయం ఆ రైట్స్ నుంచే వచ్చాయి. టీవీ రైట్స్ తర్వాత రెండో స్థానంలో ఆదాయాన్ని ఇచ్చేది మార్కెటింగ్ రైట్. దాన్ని స్పాన్సర్షిప్స్ రైట్స్ అని కూడా అంటారు. ఫీఫా వాళ్ళ స్పాన్సర్స్ ని 3 రకాలుగా డివైడ్ చేస్తుంది. అన్నిటికన్నా ముందు ఫీఫా పార్ట్నర్స్ 3: అడిడాస్, కోకోకోలా, అలానే వీసా లాంటి చాలా పెద్ద గ్లోబల్ బ్రాండ్స్. తర్వాత వస్తారు వరల్డ్ కప్ స్పాన్సర్స్. వీళ్ళు ఆ ఒక్క టోర్నమెంట్ కోసమే ఫీఫాతో చేయి కలుపుతారు. బడ్వైజర్, Crypto.com, అలానే బైజూస్. లాస్ట్ కి వస్తుంది రీజనల్ సపోర్టర్స్. వీళ్ళు చాలా చిన్న కంపెనీస్ అయినా కొన్ని స్పెసిఫిక్ మార్కెటింగ్ లో యూజ్ అయ్యి ఫీఫాకి డబ్బులు ఇస్తారు. అలా వీటన్నిటినీ కలిపి ఫీఫా 16,065 కోట్లు సంపాదించింది. మూడవది లైసెన్సింగ్ రైట్స్. వీడియో గేమ్స్, జెర్సీస్, అలా చాలా రకాల లగ్జరీ బ్రాండ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ కి టైటంగర్ ఒక షాంపెయిన్ కంపెనీ. వాళ్ళు మాత్రమే ఫీఫాకి అఫీషియల్ గా షాంపెయిన్ ఇవ్వడానికి చేయి కలిపారు. పోబ్లో వాచెస్ ఫీఫాతో కలిసి వాళ్ళు మాత్రమే అఫీషియల్ వాచెస్ తయారు చేయడానికి. అలా ఇంకో కంపెనీ వరల్డ్ కప్ కోసం ట్రావెల్ కేస్ ని తయారు చేసింది. అంటే ఎప్పుడు మనం ఆ కప్ ని చూసినా మనకి ఆ బ్రాండ్ ఒక కేస్ కనిపించడానికి. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి, స్పాన్సర్షిప్ ఫీఫా లోగోతో పాటు వాళ్ళ లోగోని వేసుకోగలరు. కానీ లైసెన్సింగ్ ఫీఫాకి డబ్బులు ఇస్తుంది వాళ్ళ ప్రోడక్ట్ ని తయారు చేసుకొని అమ్ముకోవడానికి. లాస్ట్ కి వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ ఆదాయం వస్తుంది. అదే హాస్పిటాలిటీ ఇంకా టికెట్ సేల్స్. అందులో మ్యాచెస్ ఒక టికెట్స్, ప్రైవేట్ బాక్సెస్ లో చేసే భోజనం, అలానే లాంజెస్ లో కూర్చునే సిట్టింగ్ నుంచి డబ్బులు వస్తాయి. పెద్ద పెద్ద కంపెనీస్ వీటి రైట్స్ ని కొనేసి వాళ్ళ కస్టమర్స్ ని ఇంప్రెస్ చేయాలి అనుకుంటాయి. అలా ఇవన్నీ కలిపి 70,875 కోట్లు ఫీఫా సంపాదించింది. కానీ ఫీఫా 59,535 కోట్లు ఖర్చు కూడా చేసింది. అవి కాస్త 3 రకాలుగా ఖర్చు చేసింది. మొదటిది కాంపిటీషన్ ఇంకా ఈవెంట్ ని హోస్ట్ చేయడం. ఫీఫా 17,010 కోట్లు ఖతార్ లో జరిగే వరల్డ్ కప్ కోసం ఖర్చు చేసింది. అందులో లాజిస్టిక్స్, స్టాఫింగ్, టెక్నాలజీ కోసం ఖర్చు చేసింది. ఇందులో ఫీఫా ఆడిన అన్ని టీమ్స్ కి కలిపి 4,158 కోట్లు ఇచ్చింది. ఫైనల్లో అర్జెంటీనా గెలిచినందుకు 397 కోట్లు ఇచ్చింది. అలానే రన్నర్స్ అయిన ఫ్రాన్స్ కి 284 కోట్లు ఇచ్చింది. అలానే గ్రూప్ స్టేజెస్ లో ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో వాళ్ళకి కూడా 85 కోట్లు ప్రతి ఒక్కరికి ఇచ్చింది. ఖర్చు చేసే రెండో కారణం డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్. ఫీఫా 23,625 కోట్లు ఖర్చు చేసింది. అన్నిటికన్నా పెద్ద స్టెప్ ఫీఫా ఫార్వర్డ్ కోసం ఖర్చు చేసింది. 211 ఫుట్బాల్ ఫెడరేషన్స్ కి ఈ డబ్బులు పంచిపెట్టింది. దానివల్ల ఫుట్బాల్ ని ఇంకా ఎక్కువ ప్రమోట్ చేయడానికి. యునైటెడ్ స్టేట్స్ లో ఉన్న ఫెడరేషన్ అయినా లేదా భూటాన్ లో ఉన్న ఫెడరేషన్ అయినా ఫీఫా అందరికి ఆ ప్రోగ్రామ్ నుంచి పంచిపెట్టింది. కానీ ఇంట్రెస్టింగ్ గా ఆ పంచే ప్రోగ్రామ్ మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చింది. లైక్ 2011 నుంచి 2014 సైకిల్లో 3,100 కోట్లు పంచింది. 2015 నుంచి 2018 సైకిల్లో 10,971 కోట్లు పంచింది. అలానే ముందుసారి 2019 నుంచి 2022 సైకిల్లో 16,500 కోట్లు పంచింది. దీనివల్ల ఫీఫా పొలిటికల్ గా చాలా స్ట్రాంగ్ అవుతుంది. 211 మెంబర్స్ ఒక ఓట్ బ్యాంక్ అనేది ఉంచుకుంటూ ప్రజలకి కావాల్సింది ఇస్తూ కంట్రోల్లో పెట్టుకుంటుంది. లాస్ట్ కి వస్తుంది గవర్నెన్స్ ఇంకా అడ్మినిస్ట్రేషన్. ఇందులో ఫీఫా సాలరీస్, ఆఫీస్ కాస్ట్, లీగల్ అండ్ కంప్లైంట్స్ కోసం డబ్బులు ఖర్చు చేస్తుంది. ఇవన్నీ చూసాక ఫీఫా ఒక క్యాష్ మిషన్ అని పేరు పెట్టినా తప్పులేదు. వాళ్ళు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ గా రిజిస్టర్ చేసుకున్నారు. దానివల్ల ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టారు. కానీ ప్రతి సంవత్సరం కోట్లలో ప్రాఫిట్ ని చూస్తూ వాళ్ళ సంపదని పెంచుకుంటున్నారు. అక్షరాల 37,800 కోట్ల రూపాయలు బ్యాంక్ లో ఉన్నాయి. ఇతను 2016 నుంచి ఫీఫా ఒక ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఈవెన్ 2023లో అతనికి పోటీగా ఇంకెవరు పోటీ కూడా చేయలేదు. ఇదే ఫీఫా ఒక కథ. మీకు ఈ విషయంలో ఏమనిపిస్తుందో కామెంట్స్ లో చెప్పండి. వీడియోని ఒక లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఐపీఎల్ వల్ల బీసీసీఐ వేల కోట్లు ఎలా సంపాదిస్తుందో తెలుసుకోవాలని ఉంటే ఈ వీడియో మీద క్లిక్ చేసి చూడండి.